హాయ్ ఫ్రెండ్స్. నేను శ్రీనివాస్. మీ సాయి బాలాజీ ఇండిజైన్ నుంచి ఇంటీరియర్స్ వైజాగ్. సో, ఒకవేళ ఇప్పుడు మీరు ఒక కస్టమర్ అయినా, లేదు ఒక ఇంటీరియర్‌కి వర్క్ ఇస్తున్నా, లేదు మీరు ఒకవేళ ఒక ఇంటీరియర్ బిజినెస్ చేస్తున్నా, సో, మనం బడ్జెట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఒక ఫ్లాట్ మనం వర్క్ చేసేటప్పుడు బడ్జెట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి? మీకు సింపుల్‌గా చెప్తాను. ఫస్ట్ చాలామంది ఏం చేస్తారంటే మార్కెట్‌లో ఉన్న ఒక 4, 5 కొటేషన్స్ తీసుకొని, ఆ 4, 5లో ఏది తక్కువ అని చూసి దానికి వర్క్ ఇచ్చేస్తూ ఉంటారండి. కానీ మనం అలా చేయకూడదు. ఫస్ట్ మనం డిసైడ్ అవ్వాల్సింది మన బడ్జెట్ ఎంత? సో, అది ఒక 5,00,000 బడ్జెట్ ఫ్లాట్‌కి 6,00,000 పెడతామా? 10,00,000 పెడతామా? కొంతమందికి బడ్జెట్ ప్రాబ్లమ్ ఉండదు. వాళ్ళకి బెస్ట్ క్వాలిటీ కావాలి. అలాంటిది వాళ్ళు బడ్జెట్ ప్రాబ్లమ్ లేదంటున్న వాళ్ళకి ఈ ప్రాబ్లమ్ లేదు. బడ్జెట్ ఉంది అన్నోళ్ళు ముందు బడ్జెట్ ఫిక్స్ చేసుకోవాలి. బడ్జెట్ ఫిక్స్ చేసిన తర్వాత అసలు మనకేం కావాలి రిక్వైర్మెంట్? ఫాల్ సీలింగ్ కావాలా? ఎలక్ట్రికల్ లైటింగ్ కావాలా? ప్రొఫైల్ లైట్స్ కావాలా? నెక్స్ట్ వుడ్ వర్క్‌లో కూడా టీవీ ప్యాన్‌లు, క్రాకరీ, కిచెన్, కబోర్డ్స్ చేస్తాం. ఇది కాక బెడ్స్ కావాలా? ఇంకా ఎక్స్‌ట్రా ఏంటి అనేది మనం ఒకసారి నోట్ డౌన్ చేసుకోవాలి. నోట్ డౌన్ చేసుకున్న తర్వాత మనకి ఏ క్వాలిటీ ఆఫ్ ఫినిషింగ్ అంటే మీకు అక్రిలిక్ కావాలా? పీవీసీ కావాలా? లేకపోతే సన్మైకా కావాలా? వేనియర్ కావాలా? డీకో ఫినిష్ కావాలా? అది కూడా మీ బడ్జెట్ బట్టే ఉంటుంది. సో, బడ్జెట్ బట్టి మనం ఏ ఫినిషింగ్, ఏ ప్లైవుడ్ చేస్తామనేది చూసి, ఆ తర్వాత మీరు కొటేషన్ తీసుకోవాలండి. కొటేషన్ తీసుకున్న తర్వాత మీరు కంపేర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు వాటర్ ప్రూఫ్ ప్లైవుడ్ అంటారు. ఒకళ్ళు వాటర్ ప్రూఫ్ ప్లైవుడ్. ఒకళ్ళు 710 ఇంకొకళ్ళు 710. కానీ బడ్జెట్ చూస్తే మీకు ఆ రెండిటి కొటేషన్స్‌కి 1,00,000 డిఫరెన్స్ వస్తుంది. సో, 710 అనేది చాలా కంపెనీలో ఉంటుంది. నార్మల్ కంపెనీ ఉంటుంది, ఆస్టిన్ ఉంటుంది, గ్రీన్ ఉంటుంది, సెంచరీ. సో, ఏ బ్రాండ్ వాడుతున్నాం అనే దాన్ని బట్టి కూడా మీకు ప్రైజెస్ వేరియేషన్స్ వచ్చేస్తాయి. సో, మీరు ఏ బ్రాండ్ అనేది మీ బడ్జెట్ ఫైనల్ అయిన తర్వాత, ఏం చేయాలో డిసైడ్ అయిన తర్వాత, ఏ బ్రాండ్స్ అనేది డిసైడ్ చేసుకోండి. మీ బడ్జెట్ బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి సెంచరీ వెయ్యాలి. లేకపోతే ఆస్టిన్ ఎయ్యాలి అనుకోండి. ఆస్టిన్‌లో కూడా మనకి రకాలున్నాయి. 10 ఇయర్స్ ఉన్నాయి, 30 ఇయర్స్ ఉంది, లైఫ్ టైమ్ వారంటీ ఉంది. సో, అది కూడా మీకు బడ్జెట్ బట్టి. మనం ఏంటి ఆస్టిన్ ప్లైవుడ్ కొటేషన్ ఇచ్చారండి అంటారు. ఒకళ్ళు ఆస్టిన్ ఇస్తే వాళ్ళు 15 ఇయర్స్ వారంటీది ఇచ్చుండొచ్చు. ఒకళ్ళు ఆస్టిన్ ఇస్తే వాళ్ళు లైఫ్ టైమ్ వారంటీది ఇచ్చుండొచ్చు. సో, ఆ కంపారిజన్ కూడా మీరు చూసుకోవాలి. ఒకసారి ఏ మెటీరియల్ అనేది డిసైడ్ అయిన తర్వాత, సో, ఒక లిస్ట్ ఔట్ ప్రిపేర్ చేసుకోండి. సో, నాకు ప్లైవుడ్‌కి ఎస్ఎఫ్‌టీ ఎంత పడుతుంది? అంటే మీరు ఒకవేళ చేయించుకునేటట్టయితే చెప్తున్నాను. ఇంటీరియర్‌కి ఇచ్చేటట్టయితే అతనే ఇవన్నీ ప్రాసెస్ చేస్తారు. సో, మీరు జస్ట్ కంపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు చేయించుకునేటట్టయితే ప్లైవుడ్‌కి మనకి ఎంత కాస్ట్ అవుతుంది ఎస్ఎఫ్‌టీకి? సన్మైకాకి ఎంత కాస్ట్ అవుతుంది ఎస్ఎఫ్‌టీకి? ఇది కాక హార్డ్‌వేర్ తీసుకోవాలి. నెక్స్ట్ హ్యాండిల్స్, గ్లాస్‌కి సెపరేట్. దీని కాక వేస్టేజ్ ఉంటుంది. ట్రాన్స్‌పోర్ట్ ఉంటుంది. లిఫ్టింగ్ ఉంటుంది. మనం మూడో ఫ్లోరో, నాలుగో ఫ్లోర్ అయితే లిఫ్టింగ్ కూడా కాలిక్యులేట్ చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని సార్లు ఒక్కొక్క సైట్‌కి 10,000 నుంచి 20,000 ఓన్లీ లిఫ్టింగ్‌కే వేస్ట్ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ వేస్టేజ్. ఎంత ప్లైవుడ్ వేస్టేజ్ అవుతుంది. మనం బాగా పెద్ద డిజైన్స్ పెట్టామనుకోండి కబోర్డ్‌లో, కర్వ్‌లు ఇలాంటివన్నీ ప్లైవుడ్, సన్మైకా 2 వేస్ట్ అవుతాయి. సో, ఆ వేస్టేజ్ కూడా మీరు కొటేషన్ ప్రిపేర్ చేసినప్పుడు కాలిక్యులేట్ చేసుకోవాలి. ఈవెన్ దో స్మాల్ థింగ్స్ అంటే హ్యాండిల్స్ అలాంటివి కూడా చిన్న హ్యాండిల్ వచ్చేటప్పటికి రూ. 50, రూ. 60, రూ. 30కి ఉంటుంది. అదే హ్యాండిల్ 200, రూ. 250 కూడా ఉంటుంది. మనం ఏది సెలెక్ట్ చేస్తాం అన్న దాన్ని బట్టి బడ్జెట్ పెద్ద వేరియేషన్ వస్తుంది. సో, ఫస్ట్ ఏ మెటీరియల్ వాడుతున్నాం, ఏది డిసైడ్ చేసుకున్న తర్వాత మీ బడ్జెట్ బట్టి అప్పుడు మీరు ప్లాన్ చేసుకోవాలి. అలా కాకుండా జస్ట్ కొటేషన్ వాడు 5,00,000కి ఇచ్చాడు, వీడు 6,00,000కి ఇచ్చాడు, వాడు వాటర్ ప్రూఫ్, వీడు వాటర్ ప్రూఫ్ అని చేస్తే మాత్రం మీకు కొంచెం ప్రాబ్లమ్ వస్తుంది. ఎండింగ్‌లో బడ్జెట్ సరిపోకపోవడం, సైట్ ఎండింగ్ టైంలో బడ్జెట్ దాటిపోవడం, లేకపోతే అనుకున్న ఫినిషింగ్ రాకపోవడం ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి.